Hey guys, namaste and welcome to Hit TV. So ee roju manam ఫినాన్షియల్ గురించి అలాగే బిజినెస్ గురించి కొన్ని సలహాలు సూచనలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది వరకటి రోజుల్లో అంటే చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి అని ఒక ఇంటెన్షన్ తోటి ఉండేవాళ్ళు. కానీ రోజులు మారాయండి. జాబ్తో పాటు బిజినెస్ ఆల్సో ఇంపార్టెంట్ నవడేస్. అంటే ఆల్రౌండర్గా అయి ఉండాలి. టాలెంట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ జనరేషన్. సో ఎలాంటి బిజినెస్ చేయాలి అండ్ అలాగే వచ్చిన బిజినెస్లు అంటే వచ్చిన మనీ తోటి మనం ఫైనాన్షియల్గా ఏం అడ్వైస్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల్ని మనకి క్లియర్ కట్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వాసు చల్ల గారు, CEO ఆఫ్ హ్యాపీ కాయిన్. సో మరి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్, వాసు గారు నమస్తే అండి, వెల్కమ్ టు షో. బాగున్నారా సార్? సో మెనీ క్వశ్చన్స్ మీరు చెప్తున్న వీడియోస్కి కానీ ఏదైనా కానీ కమెంట్ త్రూ కానీ మమ్మల్ని కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. సో ఈరోజు ఆ క్వశ్చన్స్ అన్ని మేము కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక జాబ్ క్విట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు కొంతమంది, లేదా జాబ్ చేస్తూ బిజినెస్ చేయడం మంచిది అంటారా? యాక్చువల్లీ అది రెండు కరెక్టే. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ యాక్చువల్లీ. సో జాబ్ క్విట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, అండ్ జాబ్ కంటిన్యూ చేస్తే ఒక రకంగా ఉంటుంది. బట్ మెజారిటీ పీపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అనేది ఉండదు. సో ఆ స్కిల్ సెట్ లేకుండా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అండ్ ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళు అనుకున్న క్యాపిటల్ ఉంటుంది, ఒక 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు, 5 lakhs అయిపోతుంది. దాని తర్వాత ఇంకో 5 lakhs అప్పు తీసుకొచ్చి మళ్ళీ బిజినెస్లో పెడతారు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ స్మాల్ బేబీ. సో అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో 5 lakhs తెస్తారు. సో అలాగే టోటల్ ఏంటంటే లోన్స్లోకి వెళ్ళిపోయి, క్రెడిట్ కార్డ్స్లోకి వెళ్ళిపోయి, బిజినెస్ అంటేనే రిస్క్, బిజినెస్ అంటేనే ఫెయిల్యూర్ అన్నట్టు అయిపోయింది చాలా మందికి. అండ్ దే ఆర్ స్టాపింగ్ ద బిజినెస్ అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటున్నారు. సో దాని మూలంగా ఏంటంటే లైక్ దేర్ ఎంటైర్ ఫైనాన్షియల్ థింగ్స్ అనేవి పడిపోతున్నాయి, నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు. సో జాబ్కి కావాల్సిన స్కిల్ సెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, బిజినెస్కి రిలేటెడ్ స్కిల్ సెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరైనా కానీ జాబ్ నుంచి బిజినెస్ మూవ్ అవ్వాలని అనుకుంటే ఫస్ట్ ఆ స్కిల్ సెట్ అనేది ఎక్వైర్ చేయాలి. ఆ స్కిల్ సెట్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనుక దెన్ వాళ్ళు జాబ్ క్విట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినా పర్లేదు. లేదంటే కనుక ఫస్ట్ జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి. అండ్ ఆ ఇన్కమ్ అనేది బిజినెస్లో వచ్చేది వీళ్ళ శాలరీకి ఈక్వల్ అయిన తర్వాత జాబ్ క్విట్ చేయడం అనేది బెటర్ ఉంటుంది. సో జనరల్గా 1 lakh శాలరీ అని అనుకోండి, బిజినెస్లో 1 lakh ఇన్కమ్ ఆర్ 2 lakhs ఇన్కమ్ వస్తున్నప్పుడు దెన్ జాబ్ క్విట్ చేస్తే అది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో నా రికమెండేషన్ జాబ్ నుంచి బిజినెస్కి మూవ్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా డూ బిజినెస్ వైల్ యూ డూయింగ్ జాబ్. సో బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, ఫైనాన్షియల్గా కూడా చాలా తక్కువ స్తోమతలో ఉన్నాము. సో ఇటువంటి స్టేజ్లో నేను ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే, నాకేమో బిజినెస్ చేయాలని ఒక ఇంటెన్షన్ చాలా ఉంది. ఈ బయట పరిస్థితులు అంటే ఇప్పుడు జాబ్ వచ్చే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో నేను ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తే మంచిది అంటారు? ఎటువంటి స్టార్ట్అప్ తీసుకోవచ్చు? అసలు మనీ లేదు, లేదంటే నాకు బిజినెస్ అనేది ప్యాషన్ ఉంది అని అనుకుంటే, సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో, ఎందుకంటే బిజినెస్కి కంపల్సరీ మనీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో మనీ లేనప్పుడు మనం వేరే బిజినెస్లో మనం పార్ట్ కింద అయ్యి వర్క్ చేసుకోవాలి ఫర్ సర్టెన్ టైం, లైక్ 1 year 2 years ఆర్ 3 years, కొంతమందికి 5 years పట్టొచ్చు. సో ఒక బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దెన్ మనం మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అది స్టార్ట్అప్ బిజినెస్ అయి ఉండాలి, లేదంటే లైక్ స్మాల్ బిజినెసెస్. ఇప్పుడు చాలా ఇన్ఫోసిస్ అని, విప్రో అని, TCS బిగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో పనిచేస్తే ఏంటంటే మనం జస్ట్ ఎంప్లాయీ కింద మాత్రమే ఉండగలం, కానీ దాన్ని మనము బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్కిల్ సెట్ అనేది రాదు. బట్ దెర్ ఆర్ మినీ బిజినెసెస్ లైక్ స్మాల్ బిజినెస్ 10 employees తోటి, 15 employees తోటి, 20 employees, ఈవెన్ 3-4 employees తో కూడా రన్ అయ్యే చాలా బిజినెసెస్ రన్ అవుతున్నాయి, ఈవెన్ హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, లేదా చెన్నై అయినా. సో ఇలాంటి బిజినెసెస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ మోడల్ ఏంటనేది తెలుసుకుని మనం దానిలో వర్క్ చేసి ఇనీషియల్గా, దాని తర్వాత మనం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్. అఫ్ కోర్స్ మనం స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు కూడా వితౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఒకసారి బిజినెస్ నుంచి దట్ మీన్ బిజినెస్లో మూవ్ అయిన తర్వాత జాబ్ నుంచి, లేదంటే మనం ప్యాషన్ అనుకున్న తర్వాత వీ షుడ్ నాట్ క్విట్ ఇట్. దాన్ని ఎగ్జిట్ అవ్వకుండా మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండగలగాలి. అది ఉండాలి అంటే మనకి స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని రిలేటెడ్ ఇట్ నీడ్స్ దట్, అది నేర్చుకున్న తర్వాతే చేయాలి. రైట్. ఇప్పుడు వారసత్వంగా వచ్చే బిజినెస్ ఉంటుంది సార్, కొంతమంది మన రిలేటివ్స్లోనే కొంతమందిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో వీ కెన్ బిలీవ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్? ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది అది డిపెండ్స్. మనకు వారసత్వంగా వచ్చే బిజినెస్ అయితే కనుక దానికి ఆల్రెడీ క్లయింట్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. ఈవెన్ చిన్న షాప్ అయినా, పెద్ద షాప్ అయినా, లేదంటే వేరే ఏదైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ బిజినెస్ అయినా క్లయింట్స్ ఉంటారు, సిస్టమ్స్ అన్ని సెట్ అయి ఉంటాయి.
సో ఆ టైంలో మనం రిలేటివ్స్ని నమ్మడం అనేది ఒక అప్ టు సమ్ పాయింట్ వరకు చేయొచ్చు. బట్ 100% అనేది ఎవరిని బిజినెస్లో కానీ మనీ రిలేటెడ్ అసలు నమ్మకూడదు. ఓకే, ఈవెన్ హూ ఎవర్ ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ బిలీవ్ రిలేటెడ్ టు మనీ. ఓకే, ఈవెన్ బిజినెస్ కూడా అంతే వస్తుంది. సో రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇన్వాల్వ్ చేస్తే మెజారిటీ టైమ్స్ ఏంటంటే లైక్ వాళ్ళు వాళ్ళ ఓనర్షిప్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ వర్క్ అనేది తక్కువ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేయకపోవడమే బెటర్ ఉంటుంది. లేదు వాళ్ళు ఓనర్షిప్ ఫీల్ అవుతున్నారు అండ్ ప్యాషన్ ఉండాలి, ఆ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ ప్యాషన్ ఉండి వాళ్ళు కూడా మేము టుగెదర్ చేద్దామని అనుకుంటే కనుక దెన్ ఇద్దరు కలిసో లేదంటే ముగ్గురు కలిసో లేదంటే 5 మెంబర్స్ అయినా కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో అది లేకుండా జస్ట్ ఏదో నేమ్స్ ఎక్కి మనం ఒకరిని పెట్టి దాన్ని వర్క్ ఇచ్చాము అంటే మనకి అక్కడ శాలరీ లాస్ అవుతుంది అండ్ టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్, అది కూడా లాస్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ కేర్ఫుల్ వైల్ హైరింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ద బిజినెస్. రైట్ సార్. ఇందాక మీరు అన్నట్టు బిజినెస్ అనేది మనీతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి సో ఎంత అమౌంట్ తోటి ఎటువంటి బిజినెస్ మనం చేయవచ్చు అంటారు? ఫలానా అమౌంట్ తోటి ఈ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ మా కోసం. సో యాక్చువల్గా బిజినెసెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ బిజినెస్, రెండోది వచ్చి ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ప్రొడక్ట్ అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని సేల్ చేస్తూ ఉంటాం, సో అది ప్రొడక్ట్ బేస్డ్ అవుతుంది. సర్వీస్ బేస్డ్ అంటే ఏదైనా పర్టికులర్ ప్రాబ్లమ్ని మన సర్వీస్ ద్వారా సాల్వ్ చేయడానికి యూస్ చేసేది సర్వీస్ బేస్డ్. ప్రొడక్ట్ అంటే ఎగ్జాంపుల్ దిస్ వాటర్ బాటిల్ సేల్స్ ఆర్ ఎనీథింగ్, గ్లాసెస్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ అనేది ఒకటి వస్తుంది. ప్రొడక్ట్ సేల్ చేయడం ద్వారా మనం ఆ బిజినెస్ని రన్ చేస్తాం. సో జనరల్గా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్కి డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్ట్, అది కాస్ట్ అనేది ఉంటుంది. అది 1 lakh ఉండొచ్చు, లేదంటే 10 lakhs ఉండొచ్చు, ఈవెన్ 1 crore కూడా ఉండొచ్చు. అది ప్రొడక్ట్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి మనము ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో సర్వీస్ బేస్డ్ అంటే ఈవెన్ 1 personతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ తక్కువ మంది క్లయింట్స్తో కూడా సాల్వ్ చేయొచ్చు. సో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద క్లయింట్, మా క్లయింట్స్లో ఒక క్లయింట్ ఏంటంటే ఈస్ ట్రైంగ్ టు సాల్వ్ ఈ బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ పైన ట్యాంకులు ఉంటాయి, ఆ ట్యాంక్స్ క్లీన్ చేయడం అనేది చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇట్స్ సర్వీస్. సో హీ స్టార్టెడ్ డూయింగ్ దట్ సర్వీస్ యూజింగ్ వన్ కెమికల్ ఇనిషియల్లీ. సో ఆ కెమికల్తో యూస్ చేస్తున్నప్పుడు ఈజ్ ఇన్కమ్ అరౌండ్ లైక్ 50,000 60,000 per month వచ్చేది. ఎందుకంటే దాన్ని దిగి క్లీన్ చేయడం చాలా డిఫికల్ట్ ఉండేది. దాని తర్వాత ఏం చేశాడంటే హీ ఇంపోర్టెడ్ వన్ రోబోట్ ఫ్రమ్ ద జపాన్. ఒక ఐ థింక్ 2 lakhs ఎంత అయింది. ఆ రోబోట్తో క్లీన్ చేయడం మొదలు పెట్టాడు. సో పర్ డే 2 or 3 అయ్యాయి. ఈ రోబోట్తో 10 to 15 చేస్తున్నాడు. అండ్ దెన్ నౌ హీఈస్ గివింగ్ ఫ్రాంచైజీస్, ఆ రిలేటెడ్ రోబోట్ రిలేటెడ్ ఇండివిజువల్ ఫ్రాంచైజెస్. నౌ హీస్ టర్న్ ఓవర్ ఇస్ అరౌండ్ లైక్ 15 lakhs to 20 lakhs per month. సో సర్వీస్ బేస్డ్ వచ్చేటప్పటికి మనం టెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. అది చేయగలిగితే ఆటోమేటిక్గా మనం చేయొచ్చు. సో సర్వీస్ బేస్డ్లో ఈవెన్ 1 lakh తో అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ మినిమం ఐ ఫీల్ 1 to 5 lakh అనేది ఏ బిజినెస్ కైనా రిక్వైర్డ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం రోడ్ సైడ్ వెళ్ళినా కూడా ఒక్కడి బిజినెస్ చూసి ఇంకొకళ్ళు కాపీ కొట్టే విధానం ఉంటుంది సార్. కరెక్ట్. సో అది ఎంతవరకు ఓకే, నేను ఇది తనకి ఓకే బాగా వెళ్తుంది, బిజినెస్ మంచిగా అవుతుంది, నేను కూడా దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో జరిగేది మీరు అడిగారు. సో ఏదైనా ఒక టీ షాప్ ఎగ్జాంపుల్, ఒక టీ షాప్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందంటే వాళ్ళు చూస్తారు, బయట నుంచి చూసి ఎంతమంది ఫ్లో వస్తుందని చూస్తారు. దాని పక్కన ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది, దాని పక్కన ఇంకోటి స్టార్ట్ చేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ కి ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఇంకొకళ్ళు స్టార్ట్ చేయకపోయినంత వరకు మీరు పర్లేదు. లేదు అంటే మీ ప్రొడక్ట్ రిలేటెడ్ మీకు ప్యాషన్ అయి ఉండాలి, ప్యాషన్ ఉండి అండ్ యూనిక్ ప్రొడక్ట్ అనేది మీరు లాంచ్ చేయగలదు. ఈవెన్ టీ షాప్ అయినా పర్లేదు, యూనిక్గా ఉండి మీ టీ బాగా టేస్ట్గా ఉంటే కనుక ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఎగ్జాంపుల్ కేఫ్ నిలోఫర్ ఉంది మనకి. ఈవెన్ చాలా లాంగ్ నుంచి వెళ్తారు, 60-80 రూపీస్ అయినా కానీ టీకి పీపుల్ గివింగ్ మనీ. ఈవెన్ 1000 రూపీస్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు. అదేంటంటే ఇట్స్ యూనిక్ ఆ టీ అనేది. అదే రోడ్ సైడ్ 10 రూపీస్కి అమ్మినా కానీ చాలా మంది క్లోజ్ చేసేసుకుంటున్నారు టీ షాప్స్ అనేవి. సో మనకి కాంపిటీషన్ అనేది పక్కన పెడితే మనకి మన ప్రోడక్ట్కి యూనిక్నెస్ ఉందా లేదా, మనము ఈ రిలేటెడ్ వాల్యూ ఇస్తున్నామా లేదా అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ.